నేటి సంఘమునకు నెహెమ్యాతో ఉన్న నమ్మకమైన వ్యక్తులు ఈ అంత్యదినములకు ఎంతో అవసరమై ఉన్నారు. హల్లెలూయా. నెహెమ్యా వంటి మనసు కలిగిన వారు ఉండటము ఒక ఎత్తు అయితే, నెహెమ్యా వంటి మనసు కలిగిన వారితో కలిసి కట్టేవారు, కలిసి పని చేసేవారు ఉండటము చాలా ఆశీర్వాదకరము. అది ఒక కుటుంబమైన, సంఘమైన, రాజ్యమైన ఏదైనా కానీ ఐక్యత ఉన్న దగ్గర ఏ పనైనా కానీ ఏమవుద్ది? త్వరగా అయిపోతుంది, సమయానుకూలంగా అయిపోతుంది. ఇంట్లో అయినా అంతే. ఇంట్లో కూడా అందరూ ఐక్యత కలిగి ఉండి ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పని ఎవరికి భారం ఉండదు, ఎవరికి చేసినట్లు ఉండదు, పని అయిపోతుంది, సంతోషం కూడా కలుగుద్ది. కాబట్టి మనం గమనించినట్లయితే నెహెమ్యా యెరూషలేము పట్ల లేదా దేవుని పట్ల గొప్ప భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి. ఎందుకంటే తన మటుకు తనకు చూసుకుంటే, తన కుటుంబము లేదా తన వరకే చూసుకుంటే స్వార్థపరుడైతే ఆ యెరూషలేములో జరగవలసిన పని జరిగేది కాదు. ఎవరైతేనండి, ఎందుకంటే తను రాజ్యం ఎక్కడ ఏమైపోతే ఏమైంది, మా పితరుల పట్టణం ఏమైపోతే మనకేంటి, మనం బాగానే ఉన్నాం కదా అనే మనస్సు కనుక కలిగి ఉన్న వ్యక్తి అయితే నేను అనుకుంటాను నెహెమ్యా అనే గ్రంథం ఉండేది కాదేమో. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న ప్రతి పుస్తకము కూడా మనకు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మనకు ఉపయోగకరంగా, అంటే బలం పుంజుకోవటానికి, దేవునికి మరి దగ్గరికి వెళ్ళడానికి, దేవునితో లోతైన సంబంధాన్ని కలిగి ఉండడానికి, లేదా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తే, తప్పిదాలు చేస్తే తిరిగి పశ్చాత్తాపడి దేవుని యొద్దకు రావడానికి, ఇలా ప్రతి పుస్తకము లేదా ప్రతి అధ్యాయము ఏదో ఒక సందర్భంలో నిన్ను పునరుజ్జీవింప చేయటానికి, నిన్ను దేవుని ఎదుట సరైనదిగా నిలబెట్టడానికి, నువ్వు దాని మీద ధ్యాస ఉంచి చదివి గనక మనసు పెడితే మనకి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో. హల్లెలూయా. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు కావచ్చు, లేదా 66 పుస్తకాల్లో ఉన్న అధ్యాయాలు కావచ్చు, ప్రతిదీ కూడా ఉపయోగకరమైనది. ఇంకా బాగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ చేత రాసి గ్రంథస్థం చేయబడి, మరి ప్రాముఖ్యంగా మనం ధన్యులం. దేవునికి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? ఎక్కడో వేరే దేశంలో బ్రతుకుచున్న ఒక దైవజనుడిని ప్రేరేపించి మన దేశానికి తీసుకొని వచ్చి నీకు నాకు తెలుగులో అర్థమయ్యే భాషలో అండి, ఏ భాషలో? అర్థమయ్యే భాషలో అర్థం చేసుకోగలిగిన స్థాయిలో పరిశుద్ధ గ్రంథాన్ని ముద్రించడానికి ప్రయాసపడిన దైవజనులను బట్టి వారి కుటుంబాలకు దీవెన, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతిదాని వెనుక కష్టం ఉంటుంది. ఏంటంటే ప్రతిదాని వెనుక కష్టం ఉంటుంది, కానీ దాన్ని అనుభవించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తెలుసా? కష్టపడేది కొంతమంది ఉంటారు, అనుభవించేది ఎక్కువ మంది ఉంటారు. ఆ దినాలలో విలియం కేరీ కొంచెం పరిచయం చేసి కొంచెం మాట్లాడేది, ఎందుకో నేను ప్రేరేపించబడుతున్నా ఆయన గురించి మాట్లాడి మరలా నెహెమ్యా దగ్గరికి వద్దాం. ఎందుకంటే ఈ ఇద్దరికి కూడా ఒక రకంగా పోలిక కూడా చూసుకోవచ్చు గమనించినట్లయితే. విలియం కేరీ అనే దైవజనుడు ఇంగ్లాండ్ అన్న, బట్ తన దేశంలో చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాడట. చెప్పుల షాపులో పనిచేస్తూ చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాడు. వృత్తి చెప్పులు కుట్టే వృత్తి, కానీ భారం మాత్రం భారతదేశపు పటాన్ని ముందు పెట్టుకొని ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట వీళ్ళు చేసుకొని వీలున్నప్పుడల్లా, 2 మాటలు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏంటి? వీలున్నప్పుడల్లా భారంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడంట. ప్రభా, ఎక్కడ ఇంగ్లాండు అసలుకి ఎవరికి తెలుసు, లేదా వాళ్ళ చుట్టాలు ఎవరన్నా ఉన్నారా భారతదేశంలో అంటే సంబంధం లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తనకు పెట్టిన భారాన్ని బట్టి
పరిశుద్ధాత్మ దేవుడు తను నడిపిస్తున్న ఆ విధానాన్ని బట్టి ఒక పక్క తన పని తను చేసుకుంటూనే లోపల ఉన్న భారమేమో నన్ను దేవుడు భారతదేశానికి వెళ్ళమంటూ ఉన్నాడు, భారతదేశంలో పరిచర్య చేయమంటూ ఉన్నాడు అని చెప్పి ఆ ప్రేరేపణ కలుగుతూ ఉన్నది, ఆ భారం వస్తూ ఉన్నది. ఒక పక్క తన పని తను వృత్తి చేసుకుంటూ ఉన్నాడు, మరొక పక్క అయితే మాత్రం తనకు తెలుస్తుంది ఏమని, నేను ఎక్కువ రోజులు ఈ పని చేయను, ఖచ్చితంగా నేను ఈ దేశంలో కూడా ఉండను, ఖచ్చితంగా భారతదేశానికి నేను వెళ్ళాలి, భారతదేశం నన్ను వెళ్ళమంటున్నాడు దేవుడని ఆ గ్రహింపు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు విలియం కేరీ. ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రార్థనకు భారతదేశం రావటానికి ద్వారాలు తెరిచాడు. హల్లెలూయా. నేను చెప్పిన సహోదరుడా, ఈ రాత్రి కాలపు వేళ నువ్వు ఎడతెగక చేసే ప్రార్థన నీ కొరకు ఒక రోజు ఖచ్చితంగా ద్వారాన్ని తెరిచేలా చేస్తుంది. హల్లెలూయా. మనం అదే కదా చూస్తాము. లోక 18 అనుకుంటాను, బట్ ఆ చాప్టరు సరిగ్గా నాకు కరెక్టేనా 18 అనుకుంటాను. ఏమని అంటాడంటే, యేసు ప్రభు స్వయంగా ఒక అన్యాయము చేసే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి విధవరాలు న్యాయం తీర్చమని అడుగుతూ మాటికి వెళ్తుందంట ఆయన దగ్గరికి. అయ్యా నాకు న్యాయం తీర్చు, అయ్యా నాకు న్యాయం తీర్చు. అందులో ప్రభువే అన్నాడు, అన్యాయం చేసి అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంట. ఏ న్యాయాధిపతి? ఎవరికి పెట్టాలి న్యాయాధిపతి అని? న్యాయం చేసే వాళ్ళకి పెట్టాలి. కానీ అక్కడ చూడండి, ప్రభువు ఎంత చక్కగా మనకు అర్థం కావడానికి ఆ మాటలు రాయించారు పరిశుద్ధాత్మ ద్వారా. అన్యాయము చేసే న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు మాటికి వెళ్ళి అడుగుతుందంట, అయ్యా నాకు న్యాయం తీర్చవా, ఈ విషయంలో న్యాయం తీర్చవా, ఈ విషయంలో న్యాయం తీర్చవా, ఈ విషయంలో న్యాయం తీర్చవా అని మాటికి వెళుతూ ఉన్నది. ఆ న్యాయాధిపతిని అడుగుతూ ఉన్నది. ఆమె పాపం పద్దాకా రావడం అడగటం చూసి తట్టుకోలేక లోక 18 చూడండి, మాటికి వెళ్ళి అడుగుతుంటే ఈయన ఇంకా అబ్బా ఏమో పద్దాక వచ్చి నన్ను విసిగించకుండానట్లు లేదా నా యొద్దకు రాకుండానట్లు ఈమె పని చేసేస్తే ఒక పని అయిపోద్దని చెప్పి అంటే ఎక్కడికి వెళ్తున్నా కానీ కొంతమంది ఉంటారు భలే, ఇక వాళ్ళు కావాల్సింది అని అంటే డోర్లు వేద్దామన్నా వాళ్ళే కనపడతారు, డోర్లు తీసిన వాళ్ళే కనపడతారు, ఎక్కడికైనా వెళ్దామన్నా వాళ్ళు ఎదురొస్తారు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కనపడతారు. ఇంకా మనకి అబ్బా వీళ్ళని ఇక కాదు కానీ ఏదో ఒకటి చేసి పడేసేసి వీళ్ళని పంపించేద్దాం అనిపించేలాగా, అంటే వాళ్ళు దాని మీద కలిగి ఉన్న శ్రద్ధ లేదా వాళ్ళకున్న అవసరత వాళ్ళలా నడిపిస్తూ ఉంటుంది. మనకేమో కొన్నిసార్లు అబ్బా విసుగు పుట్టేస్తుంది, ఎంతో కొంత ఏదో ఒకటి చేసి పంపించేసేద్దాం, ఇంకా తలనొప్పి అనవసరం అనిపించేది. అలాగా ఈమె మాటికి వచ్చి నన్ను తొందర చేయకుండానట్లు గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీరుతున్నని తనలో తాను అనుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. మాటికి వెళ్ళి అడుగుతూ ఉంటే అబ్బా ఏమో నన్ను తొందర పెడుతుంది. అసలు ఎవరికి అంత ఈజీగా పనిచేసే రకం కాదు. కానీ మాటికి వెళ్ళడం వల్ల ఏం చేస్తున్నాడు, ఈయనకి చేసి పంపించేసేయాలని చెప్పి తనలో తాను అనుకుంటూ ఉన్నాడు, అబ్బా ఇంకేమో చూడకూడదు నాయన, ఏం పని చేసి పంపించేది అయిపోద్ది అనుకుంటూ ఉన్నాడు అని చెప్తూ ఏమంటారంటే, ఆ అన్యాయం చేసే న్యాయాధిపతే విధవరాలకే న్యాయం తీరుస్తుంటే నేను ఎన్నుకున్న నా ప్రజలు దేవారాత్రములు మొరపెట్టుచుండగా, అంటే ఎడతెగకుండా రాత్రికి పగలకి తేడా తెలియకుండా వారికి ఉన్న బాధ విషయమై, వారికి ఉన్న ఇబ్బంది విషయమై, వారికి ఉన్న కష్టము విషయమై, లేదా వారు వెళుతున్న ఆ మార్గముల విషయమై దివారాత్రములు మొరపెట్టుచుండగా మరి ఆయనే న్యాయం తీరిస్తే నేను మంచి తండ్రిని, దేవునికి స్తోత్రం. అంటే చెడుతనమే లేని దేవుడిని, చెడుతనమునకే చోటు లేని దేవుణ్ణి, నీతి న్యాయములు నా సింహాసనమునకు ఆధారములని పరిశుద్ధ గ్రంథంలో రాయించాను. నేను న్యాయము తీర్చనా, మరి నిశ్చయముగా న్యాయము ఖచ్చితంగా తీరుస్తాను కదా అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అన్యాయము చేసే న్యాయాధిపతి న్యాయం తీరిస్తే నేను రక్తమిచ్చి కొనుక్కున్న నా ప్రజలు
నేను కాపాడుచున్న నా ప్రజలు, నా ప్రణాళికలో ఉన్న నా ప్రజలు, నేను ఏర్పరుచుకున్న నా ప్రజలు దివారాత్రములు మొరపెట్టుచుండగా, అంటే నా వైపే వారు కనులెత్తి చూచుచుండగా, నా కార్యముల కొరకు వారు కనిపెట్టుకొనుచుండగా, నా సహాయము కొరకు వారు ఎదురు చూచుచుండగా ఖచ్చితంగా నేను న్యాయము తీరుస్తాను అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలకి కొన్నిసార్లు చేసి ముగిచేలోపే ఆన్సర్ వచ్చేస్తుంది. అమ్మా వినపడుతుందా ఏంటి? ముగించక ముందే చాలాసార్లు ఎవరికన్నా స్వస్థత కావాలని ప్రార్థన చేస్తే అయ్యగారు ప్రార్థన మొదలుపెట్టారు, తగ్గిపోయింది, అయిపోయింది కూడా అండి, మంచిగా నిద్రపట్టింది, లేదా ఆ బాధ పోయింది, చక్కగా ఉన్నానయ్యా అంటారు. కొన్నిటి కోసం కొన్ని వారాలు, నెలలు, చెప్పండి సంవత్సరాలు ఇక్కడ విసుకొస్తుంది. ఇది వస్తుందని తెలిసే పెద్ద ఆయన ఏం చేశాడు? విసుక్కుండా ప్రార్థన చేయండి రా బాబు, మీకు ఇసుకొస్తుందని నాకు తెలుసు, మీకు వెంటనే సమాధానాలు ఇస్తే ఎంత ఆనందమో, ఎగిరెగిరి పడతారు. అబ్బాబ్బాబ్బా స్తోత్రం, హల్లెలూయా, ఎంత మంచి దేవుడు, ఏదో ఇస్తాడు ఖచ్చితంగా. ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఇచ్చిన రోజులు అనేకమైనవి ఉన్నాయి, వాటిని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆ బాధతో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే వెంటనే స్వస్థత, ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే వెంటనే ఆ ఇబ్బంది నుంచి సమస్య, ఆ డబ్బులు లేనప్పుడు ప్రార్థన చేస్తే వెంటనే సహాయం, ఆ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళడానికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, ఆ చీకట్లోనూ డబ్బులు లేని పరిస్థితుల్లోనూ అయ్యా నాకు సహాయం చేయమంటే అడిగి మరి ఎక్కించుకొని ఇంటికాడ దింపిన రోజులు, వాటిని బట్టి దేవుడికి స్తోత్రం. ఇట్లా వెంటనే సమయానుకూలంగా పరిస్థితులను బట్టి అనేక పర్యాయాలు మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చిన దేవుడు కొన్నిటిని మాత్రం చెప్పండి ఆయన సమయంలో అంటాం బెటర్. నాకు ఆలస్యం అంటాం కంటే మనకే ఆలస్యం, ఆయనకి ఆలస్యం కాదు. హల్లెలూయా. ఆయన సమయంలో చేయటానికి, మన ప్రార్థన అధికం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. లేదా ఇంకా చెప్తాను, ఆయనతో ఇంకా లోతైన సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండటానికి, ఆయనతో అనుబంధాన్ని పెంచుకోవటానికి, మనం ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలని, ఇంకా ఆయన మంచితనము, ఇంకా ఆయన ప్రేమ, ఇంకా ఆయన కనికరము, ఇంకా ఆయన దీర్ఘశాంతము, ఇంకా మన ఎడల ఆయన కలిగి ఉన్న ఆ ఉద్దేశ్యములు ఎరుగునట్లుగా, మనం ఆయనకి సమీపముగా వచ్చినట్లుగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన సమయంలో చేయటానికి మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనకు అనిపించింది ఇంకా చేయడానికి ఒంట్లో అనిపించింది. ఏమనిపించింది? ఇన్నిసార్లు చేస్తుంటే అసలు ఆన్సరే రావట్లేదు, సమాధానం కనీసం ఆ సూచనలు కూడా కనపడతలేవైనా. థ్యాంక్ యూ లార్డ్. నాకు ఏలియాని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. వర్షం వచ్చిద్దని ప్రవచించాడు. ఏమొచ్చిద్దని? వర్షం వచ్చిద్దని. చూస్తే మొత్తం ఏమీ అసలు ఆ సూచనలు ఏమీ కనపడతల్లా. కానీ ఆత్మలో ఆయన గ్రహించుకున్నాడు. ఏమని? భూమి మీద యెహోవా వర్షం కురిపింపబోచున్నాడు అని తన ఆత్మలో గ్రహించుకున్నాడు, దాన్ని ప్రవచించేశాడు. ఆ పరిస్థితి చూస్తే ఏమి దానికి సంబంధమే లేకుండా ఉంది. ఈయన మాత్రం చక్కగా వెళ్ళిపోయి మోకరించి, ఈయనేమో ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తిని పెట్టి నేను చేసే ప్రార్థనకు ఆన్సర్ వచ్చి చూడని చెప్తున్నాడు. మొత్తానికి మోకరించాడు. ఒకసారి అయిపోయింది. ఆయన అడుగుతున్నాడు, ఏమన్నా వచ్చిందా? అసలు ఏం కనపడట్లేదా? ఇక కనపడట్లేదా? సర్లే మళ్ళీ మోకరిస్తారు. ప్రభా నువ్వు వర్షాన్ని పంపిస్తానన్నావు, నువ్వు వర్షం పంపిస్తానందుకు స్తోత్రాలను అయినా, అందుకు కావలసిన మేఘాలను పంపించిన ఆయన మళ్ళీ లేచి వచ్చాడు. వచ్చి ఏం కనపడట్లేదండి. ఇట్లా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 7 పర్యాయాలు. ఎన్నిసార్లు? మనకంత ఓపిక ఉంటుందా? ఎంత ఓపిక? ఒక్కసారికే 2 సార్లకే సార్లు వదిలే అంటాం, ఇంకా అవదొప్పవాడలేదు అంటాం. కానీ ప్రార్థించే వారికి, ప్రార్థనలో దేవునితో అనుబంధం కలిగి ఉన్న వారికి ఓర్పు కూడా పొందుకుంటారు. ఎందుకంటే మనం సేవించి ఆరాధించే దేవుడు ఓర్పు కలిగిన ఆయన కదా. ఆ ఓర్పు ఆయనతో సహవాసం చేయటం వల్ల ఆ ఓర్పును మనం కూడా పొందుకుంటాము. హల్లెలూయా. 1-2 సార్లు చేశాడు, 3 సార్లు చేశాడు. అసలు ఏమీ ఆ సూచనలు కాదు కదా, దానికి సంబంధించిన ఏవి దాపుల్లో కనిపించట్లేదు. అయినా పట్టు వదలలేదు. ఆసక్తితో అని రాయబడి ఉంటుంది యాకోబు రాసిన పత్రికలో. అత్యాసక్తితో అతను ప్రార్థించగా 7వ సారి వెళ్ళి వచ్చిందని అడిగితే అరచేయంత, ఎంత
అరచేయంత. ఇంత మేఘం ప్రవచించింది. ఎంత ప్రవచన? మోపెడు వర్షం అంటాడు. అంటే గట్టిగా, మామూలుగా కొట్టదు వర్షం అని చెప్పాడు. మేఘం చూస్తేనేమో అరచేయంత. కానీ ఈయన ప్రార్థించడం మొదలుపెట్టి అహాబుతో చెప్పి వర్షం పడుతుంది నువ్వు ఇంటికి వెళ్ళిపోమని చెప్పి ఈయన నడుం కట్టుకొని అహాబు రథము కంటే ముందుగా పరిగెత్తారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా. ఇక్కడేమో 3.5 సంవత్సరాలు వర్షింపకూడదని ప్రభు ఆత్మచేత ఆయన్ని ప్రవచించాడు. ఆ ప్రభు సమయం వచ్చింది, ఆత్మలతో గ్రహించుకున్నాడు వర్షం పడబోతుందని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రవచనం యొక్క నెరవేర్పులోనికి రావాలని. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు పెద్దగా కనబడుతుంది అంటే లేదు, కొద్దిగా కనబడుతుంది. కానీ వర్షం మాత్రం మోపెడు వర్షమే పడింది. హల్లెలూయా. ఆ సూచనగా చిన్న మేఘమే కనబడింది, కానీ ఆ చిన్న మేఘంతోనే ఉండలేదండి, మంచి పెద్ద వర్షం పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలకు సమాధానాలు దైవ చిత్తానుసారముగా ఖచ్చితంగా వస్తాయి. హల్లెలూయా. ఈ ప్రక్రియలోనే మనకి ఓర్పు, సహనం, ఆ ప్రశ్నకు లేదా మన ప్రార్థనలకు సమాధానాలు వచ్చే లోపులో మనం ఇట్లా మంచి షేపులోకి వచ్చేస్తాం. హల్లెలూయా. అంటే థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఆ షేపులోకి వచ్చిన తర్వాతే ఆ ప్రార్థన సమాధానం యొక్క విలువ మనకు బాగా తెలిసిద్ది. అర్థమవుతుందా నేను చెప్పేది? మనం రావాల్సిన షేపులోకి మనం వచ్చినప్పుడే, మనం ప్రార్థించిన దాని యొక్క సమాధానం వచ్చినప్పుడు దాని విలువను మనం గ్రహించగలుగుతాం. మనలో మార్పు రాకుండా కనుక ఆ ప్రార్థనకి సమాధానం వస్తే ఏముంది. నేను ఒక ప్రశ్న అడిగినా మిమ్మల్ని, దేవుడు చేసిన కార్యాలను ఎన్నిసార్లు నువ్వు ఏముంది పొందుకోకముందేమో ప్రభా చెయ్యి 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 పొందుకున్న తర్వాత ఏముంది అందరికీ చేశాడుగా, మనకేముంది, అన్నిలు కూడా ఇచ్చాడు, అన్నిలు కూడా చేశాడు. ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండటం అది మనకి మంచిది కాదు. లేనప్పుడు ఎంత ఏడ్చామో, లేనప్పుడు ఎంత అపేక్షించామో, లేనప్పుడు అది కనబడినప్పుడల్లా ప్రభా నాకు కూడా ఇవ్వ నాయన, నాకు కూడా ఇవ్వ ప్రభా, నాకు కూడా ఇవ్వ నాయన, ఆ బండి తోలాపోతాను నాయన, మంచి బండి నాయన, ఈ సైకిల్ మీద తొక్కలాపోతున్నాను నాయన, ఈ నాయన అని ఎన్నిసార్లు బ్రతిమలాడుకుంటే ప్రభు అది ఇచ్చాడు కదా. ఇప్పుడు ప్రభా, ఇప్పుడు జమ్ అంటే వెళ్ళగలుగుతున్నానంటే నువ్వు ఆ రోజు నా మీద కనికరం చూపింది దాన్ని బట్టే. హల్లెలూయా. జోజిబాబు నేను సేవ ప్రారంభం అంటే ఒక 2013-14 ఇద్దరం నేలపాడు వెళ్ళాం సేవకి. సాయంత్రం పూట చూసుకొని వస్తుంటే అది టీవీఎస్ ఎక్సెల్ బండి ఉండేది. అది పాడైపోయింది. ఏం పాడైపోయిందో మాకు తెలియదు. గుర్తుందా? పాడైపోయింది. అది ఏం పాడైపోయిందో తెలియదు. మొత్తానికి ఆగలా, ఏది ఏమైనా సరే దీన్ని షెడ్కి తీసుకుపోదామని ఫిక్స్ అయ్యి ఆ బండి మీద గర్ర 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 సౌండ్ వస్తానే ఉంది. మేము ఆగట్లా, ఇద్దరం మామూలు వ్యక్తులం కాదు. మళ్ళీ 50 వేసుకో, అప్పుడు రోజుల్లో 100 వేసుకొని ఎక్కడ 70 కిలోమీటర్లు ఉంటుంది దగ్గర వేసుకొని వస్తానే ఉన్నాం. వచ్చి బండిని తీసుకెళ్ళి మెకానిక్ ఇస్తే ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అన్నాడు. వాడు వామ్మో ఎట్టొచ్చారు మీరు దీని మీద అన్నాడు. హల్లెలూయా. అసలు ఈ బండి పొజిషన్ ఏంటి, మీరు అక్కడి నుంచి ఎట్టొచ్చారయ్యా, మాకు తెలియదు, మేము వచ్చాం అంతే. ఇంకా అందుకే పౌలు అంటాడు, అపాయంలో ఉన్న ఉపాయం లేని వారం కాదు, ఇరుకులో ఉన్నా దాని నుంచి విశాలత లేకుండా ఉన్నవారం. సమస్య ఉంది కానీ ఇంటికి చేర్చాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు నేను మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పరిస్థితుల కంటే ప్రభు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. ఆ ఇరుకుగా ఉన్నా నిన్ను బయటికి తీసుకెళ్తాడు. ఆ ఇబ్బందిగా ఉన్నా నీకు కావలసిన సమకూర్పునిస్తాడు. నీ కష్టంగా ఉన్నా కానీ నీకు కావలసిన ఆ అనుదిన ఆహారాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించండి ప్రియమైన సంగమా, ఇక్కడ ఎడతెగక ప్రార్థించిన ఏలియాని మనం చూస్తున్నాము. అంటే ప్రార్థనకి సమాధానం పొందుకోవచ్చు, లేదా ప్రార్థనకి సమాధానం ఇస్తాడు అని చెప్పి ఈ యొక్క వాక్య భాగమును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవది, విలియం కేరీ గారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉండగా ఒకానొక సమయంలో భారతదేశం రావడానికి ఆయనకి ద్వారం తెరవబడింది. హల్లెలూయా. 3 నెలలో 6 నెలల సముద్ర ప్రయాణం.
ఓడ మీద వచ్చాడు. ఈ సమయంలోనే మరాఠీ కొన్ని భాషలు నేర్చుకున్నాడు. ఎక్కడ? ఓడలో ఉన్నప్పుడే. అంటే మనం ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ ఆసక్తి నేర్చుకునేలాగా చేస్తుంది. ఏంటంటే మనకు ఆసక్తి ఉండాలండి దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల, దైవిక సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి ఉంటేనే వాటిని నేర్చుకుంటాము. లేకపోతే పక్కన మొత్తం పండితుడున్నా నీకు కొద్ది కూడా అంటదో. ఎందుకు? నీకు లేదు ఆసక్తి. ఎవరి ఆసక్తిని బట్టి మాత్రమే వారు నేర్చుకోగలుగుతారు, ఎవరి ఆసక్తిని బట్టి మాత్రమే వారు ఎదగలుగుతారు, ఎవరి ఆసక్తిని బట్టి మాత్రమే వారిని దేవుడు వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి గమనించండి సంగమా, ఇక్కడ వచ్చారు, అనేక రకాలైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాడు, అనేక రకాలైన స్థితిగతులు ఎదుర్కొంటూ ఉన్నాడు. అయినా సరే తన కుటుంబ పరిస్థితి బాగోపోయినా, తన భార్య పరిస్థితి బాగోపోయినా, తన స్థితిగతులు బాగోపోయినా, ఏదైతే దేవుడు తనలో పెట్టాడో భారం, తెలుగులో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ముద్రించాలి అని, దాన్ని మాత్రం వదిలిపెట్టలా. నా భార్యకి బాగాలేదండి, ఇప్పుడెక్కడ కుదిరిద్ది అనుకోలా. ఆమెకు చేసే పరిచర్య ఆమె ఈయనకి చేయడం కాదు, చెప్పండి, ఈయనే ఆమెకు చెయ్యాలి. అది చేసుకుంటూ ఉన్నాడు. ఇంకో పక్క కుమారుని పోగొట్టుకున్న పరిస్థితి ఉంది. ఇట్లా రకరకాలైన పరిస్థితులు ఊరకనే మన చేతుల్లోకి ఇప్పుడు 200 పెడితే వస్తుంది. కానీ దీని మూలము మనం కనుక గమనించుకున్నట్లయితే అది ఎంతో ప్రయాసతో కూడింది, అది ఎంతో కష్టంతో కూడింది. అది దేవుని శక్తి ద్వారా మాత్రమే, దేవుని మీద ఆధారపడి తన ఆసక్తి కొలది నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై విలియం కేరీ అనే దైవజనుడి యొక్క ప్రయాస పరిశుద్ధ గ్రంథము తెలుగు భాషలో మన చేతుల్లోకి రావడానికి అవకాశముగా మార్చబడింది. ఆయన ఒక్కడే ప్రయాస నేటి దినాల్లో దరిదాపు ఒక 5 కోట్ల మంది మన ఆంధ్రాలో ఉన్నారనుకోండి. ఒక 2.5 కోట్ల మంది అన్న ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉంటే, ఈ 2.5 కోట్ల మందిని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించండి, ప్రయాసపడింది ఆ విలియం కేరీ, లేదా ఇంకొంతమంది ఉన్నారేమో తనకు సహకరించిన వారు. కానీ దాని ఫలితము లేదా దాని యొక్క ఆశీర్వాదము భారతదేశంలో ఉన్న ఆంధ్రులంతా కూడా, మొదట మరాఠీలో అనుకుంటా, మరాఠీలోనో కన్నడలోనో అనుకుంటా మొదట ప్రింట్ అయింది. దానిలోంచి క్రమక్రమంగా తెలుగులోకి వచ్చింది. ఇంతమందికి ఆయన ఒక్కడు విరిగిపోవటానికి, లేదా అతనొక్కడు ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, నేనంతా పాపంలో నన్ను ప్రభు రక్షించుకున్నాడు కదా అని తాను త్యాగముగా చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రపంచంలో మన దేశానికి ప్రాముఖ్యంగా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి సంగమా, తన స్వార్థము లేని వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఎవరో? విలియం కేరీ అనే దైవజనుడు. అలాగే ఇప్పుడు నెహెమ్యా గ్రంథం దగ్గరికి వద్దాము. ఇప్పుడు నెహెమ్యా కూడా తన మటుకు తను మంచి జాబ్ కలిగి ఉన్నాడు. మంచి జాబ్ ఉంటే ఇంకేం కావాలండి? నెలకు 2 లక్షలు 3 లక్షల శాలరీ. ఇంకేంటి? వచ్చే ఆదివారం ఎక్కడికి వెళ్దాం, పై వచ్చే ఆదివారం ఇంకెక్కడికి వెళ్దాం, 4 వారాలకు సరిపడా ప్లాన్లు, లేదా మధ్యలో కూడా ఇంకేమన్నా ట్రిప్పులు, లేదా సంవత్సరానికి సరిపడా ఖాళీ లేనంత విరామం లేని విహారయాత్రలు, ఎన్ని ప్రణాళికలు పెట్టుకోవచ్చు మంచి శాలరీ కలిగిన వాళ్ళు. కానీ ఇతడు మంచి శాలరీ ఉంది. మంచి శాలరీ మాత్రమే కాదు, మంచి కంఫర్ట్ జోన్, ఎక్కడ ఇటువంటి ఇబ్బంది లేని పరిస్థితుల్లో తన కుటుంబం ఉంటూ ఉన్నది. కానీ భారము మాత్రము తన యొక్క జాతి మీద, తన యొక్క దేశం మీద అతడు భారం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఒక విషయం తనకు వినబడింది. ఇలాగా యెరూషలేము యొక్క గుమ్మములు చదువుతారు ఒకసారి. హకల్య కుమారు కొందరు వచ్చిరి, చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి, యెరూషలేమును గూర్చి నేను వారి నడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు అనేకులు ఆ దేశములు బహుగా శ్రమయో నిందను పొందుచున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారములు పాడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు అట్ట జరిగిందా, సర్లే ఏదో ఒకటి చేద్దాం, ఏం చేస్తావు, అయిపోయిందిగా అని అన్నాడా? ఏమంటున్నాడు? అక్కడ కూర్చోండి, ఏడ్చి భారం, అయ్యో నేను పుట్టిన ఊరు ఎలా అయిపోయిందా,
నా దేవుని యొక్క వాగ్దాన దేశము, నా పితరులు ఎన్నో అద్భుతాలు చూసి ఆ ప్రాంతమునికి వచ్చారు, అటువంటి ప్రాంతం ఇటువంటి పరిస్థితి అయిపోయిందా అని కూర్చోండి ఏడ్చి కొన్ని దినములు, చదువునానా, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయింది, ఏదో అయిందిలే, మనం ఏం చేస్తాము, టైం అటు వచ్చింది, ఏం చేస్తాం అని అనుకోలేదు. కానీ నేనేం చేయగలను, నా వంతుగా నేనేం ప్రయాసపడగలను, నా వంతుగా నేనేం సహకరించగలను, నా వంతుగా నేను ఏం పురికొల్పగలను, నా వంతుగా నేను ఎలాగూ మరలా దాని విషయమై శ్రద్ధ తీసుకోగలనని ఒక మంచి ఆసక్తి కలిగిన వ్యక్తి నెహెమ్యా. దేవుని నామానికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే తను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునికి, చూద్దామా ఒకసారి, ఇక్కడ నేను సింపుల్గా నేను చెప్పేస్తాను చూడండి. ఆయన చేసిన పాపాలు ఒప్పుకుంటున్నాడు, తన కుటుంబమును గురించిన పాపాలు ఒప్పుకుంటున్నాడు, తన పితరులు చేసిన పాపములు ఒప్పుకుంటున్నాడు, తన దేశంలో ఉన్న వారందరి పాపముల విషయమై, ప్రభువా ఈ శిక్ష వచ్చిందంటే మేం చేసింది, నువ్వు న్యాయస్థుడివే, మాలోనే అన్యాయం ఉన్నది, మాలోనే తిరుగుబాటు స్వభావం ఉన్నది, మాలోనే లోబడని మనసు ఉన్నది, వీటన్నిటిని బట్టి మాత్రమే ఈ పరిస్థితులు వచ్చినవి. మేము ఆ పాపములన్నీ ఒప్పుకుంటున్నాము, నీ ఎదుట సరి చేసుకుంటున్నాము, సరిదిద్దుకుంటాను, మాకు ఒక అవకాశం ఇవ్వు నాయనా, మరలా మా గోడలు కట్టబడటానికి, ఆ గుమ్మములు నిలబెట్టడానికి మాకు సహాయం చే ప్రభువా అని వేదనతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు ఎదుటికి వెళ్ళడానికి కూడా తన్ను తాను ప్రార్థనతో సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మా సంఘ ఆరాధనలు ఆదివారం ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు జరుగును. శుక్రవారం ఆరాధన ప్రతి శుక్రవారం రాత్రి 7:30 గంటలకు జరుగును. స్థలం బైపాస్ రోడ్, హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా, కొండపల్లి. మా సంఘ ఆరాధనలు ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు జరుగును. స్థలం శాంతి కన్వెన్షన్ హాల్, అనిగండ్లపాడు.